వాచ్ చేస్తున్న మీకు నా ప్రత్యేక శుభాలు. అలాగే పాస్టర్ మోజెస్ ప్రిన్స్ మరి యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మరి షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ప్రతిరోజు వచ్చే లైవ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ప్రియులకు తెలియచేయండి, మరి మీరును దీవించబడండి, వేరే వారికి దీవెనకరంగా మనం మారదాం. అందుకే అబ్రహాముతో అన్నాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు. నిజంగా అబ్రహాం ఆశీర్వదించబడటం కాదు, తను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అలాగే ఈ లైవ్ ద్వారా మీరు ఆశీర్వదించబడటమే కాదు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలన్నదే మా యొక్క కోరిక. ప్రియులారా, మరి ఓ టాపిక్ మీద మాట్లాడాలని కోరుకుంటున్నాం. దేవుని విలువ తెలిస్తే దేవుని కొరకు బ్రతుకుతాం. దేవుని విలువ తెలియకపోతే మన కోసమే బ్రతుకుతాం ప్రియులారా, లేదా నీ కోసమే బ్రతుకుతావు. దేవుని విలువ తెలిస్తే చూడండి ప్రియులారా, మనం కొన్నింటికి కొన్ని విలువలు ఉంటాయి. బంగారం అమ్మో బహు విలువైంది, అది పోయినా కానీ, ఒకవేళ అది మిస్సింగ్ అయినా కానీ, ఎక్కడైనా దాచిపెట్టుకొని మర్చిపోయినా కానీ ఎంతో ఫీల్ అవుతాం, గాబరైపోతాం. ఎందుకంటే దానికి ఒక విలువ ఉంది, అది బంగారం. దాని గురించి చాలా విలువగా మనం మాట్లాడతాం. నిజమే, దానికి వాల్యూ ఉంది పిల్లరా. లేకపోతే ఒక భూమి, దానికి విలువ ఉందని తెలుసుకొని అప్పు చేసినా కానీ ఆ భూమిని కొనుక్కొని మరి మన భావి తరాలకు, మన పిల్లలకు, లేకపోతే మన కొరకు కూడా జాగ్రత్త కొరకు మరి కొనుక్కొని దాన్ని మన స్వాస్థ్యంగా చేసుకుంటాం. ఎందుకంటే దానికి విలువ ఉంది. విలువైన ప్రతిదాన్ని కూడా మనం తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని దాచుకుంటాం, దాన్ని కొనుక్కుంటాం, దాన్ని కొరకు భద్రపరుచుకుంటాం, దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని గురించిన విలువ మనకు తెలుసు. చూడండి పిల్లరా, మరి బంగారము, భూమి, లేకపోతే వస్తువులు, ఈ లోకంలో ఉన్న ఏదైనా ఒక విలువైందంటే దాన్ని జాగ్రత్త చేసుకుంటాం. ఒక సెల్ ఫోన్ ఉందండి, మరి ఒక 20-30,000 పెట్టి మనం కొనుక్కున్నాం అనుకోండి, మన పిల్లలే దాన్ని ప్రతిసారి బుడుతున్నప్పుడు అది చాలా జాగ్రత్తని దాన్ని ఏం చేస్తామంటే దాని మీదే దృష్టి పెడతాం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎందుకు? అది విలువైంది. పగిలిపోతే మళ్ళీ దానికి 10,000, 20,000 పెట్టి ఖర్చు పెట్టి బాగు చేయాలా, లేకపోతే పగిలిపోతే మళ్ళీ అప్పు చేసి కొనుక్కోవాలా. ఈ విధంగా దానికి కొంత విలువ అనేది ఉంది కనుక దాన్ని గూర్చి చాలా జాగ్రత్త పడతామండి. మరి దేవుని విషయానికి వస్తే దేవుని యొక్క విలువను గుర్తిస్తలేరు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ, దేవుని యొక్క మాటల యొక్క విలువ, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ మరి దేవుడు ప్రాణం పెట్టి మరణించి మన కొరకు రక్తము కార్చి రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానం ఇచ్చే దేవుని విలువ కనుక తెలిస్తే నువ్వు పరిగెత్తుకొని ప్రభు సన్నిధికి వస్తావు. మరలా అంటున్నా, దేవుని మాటలు వింటావు, లేదా దైవజనుడు చెప్పే, ప్రవక్త చెప్పే మంచి మాటల్ని మనం వింటాం. నేను కుటుంబానికి వెళ్ళాను పిల్లరా, మరి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చున్నారు. వేరొక దైవజనుడు ఆ కుటుంబానికి ఎప్పుడు సంబంధం ఉంది. నేను కూడా వారితో పాటు కూడా వెళ్ళాను, ఆ దైవజనుతో వెళ్ళాను. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ పాస్టర్ గారు మీరే వాక్యం చెప్పాలన్నారు. నేను వెంటనే లేచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. కరెక్ట్గా నేను బోధించే సమయంలోనే మంచి పెద్ద వర్షం వస్తుంది. వాళ్ళందరూ భార్య, భర్త, పిల్లలు, ఇద్దరు చిల్డ్రన్స్ నాతో పాటు వచ్చినాం. మరి పాస్టర్స్ కూడా చక్కగా మరి ముగ్గురం పాస్టర్స్ వెళ్ళాం, ఇద్దరు పాస్టర్స్ నాతో పాటు కూడా కూర్చున్నారు. వాక్యాన్ని నేను చక్కగా బోధిస్తున్నాను. ద సేమ్ టైం పెద్ద వర్షం వస్తుంది. మరి అలాగే తల్లి అలాగే వచ్చింది, వర్షం వైపు చూసింది, ఎక్కువసేపు అలాగే కూర్చుంది. వర్షం అంతా కూడా నేను అట్లా వస్తూనే ఉంది. వాక్యాన్ని బోధించిన అంత అయిపోయిన తర్వాత చిన్న బాబుకు సైగ చేసినప్పుడు ఆ బాబు మేడ మీదకి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కొన్ని బట్టలు తీసుకొచ్చాడు. ఆల్రెడీ అప్పటికే తడిచిపోయినాయి. ఆ తల్లిగారు అంటుంది, ఏమంటుందంటే, బ్రదర్ గారు వర్షం వస్తున్న సంగతి నాకు తెలుసు, ఒకవేళ మధ్య నుంచి లేస్తే మీరు డిస్టర్బెన్స్ అవుతారు. రెండోదిగా ఇంత చక్కటి దైవికమైన అమూల్యమైన దేవుని సన్నిధి, దేవుని మాటల్ని నేను డిస్టర్బ్ చేయొద్దనుకున్నా. మరొకసారి బట్టలు తడిస్తే మరొక బట్టల్ని ఎండేసుకోవచ్చు, లేకపోతే మా బట్టలు ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయి, తర్వాత తడిసిపోయినా ఉతుక్కోవచ్చు, ఆరేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఈ సమయము ఇప్పుడున్న పాస్టర్సు, ఇప్పుడున్న మాటలు మాకు దొరకవు కనుక అలాగనే బ్రదర్ దేవుని యొక్క విలువ తెలిసింది కనుక అలాగనే కూర్చున్నామని ఆ తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. దేవుని విలువను తెలుసుకుంది కనుక ఆయన ప్రాణం పెట్టుట, రక్తము కార్చుట, మరణించుట, అది నా కొరకే. ఈ విలువైన మాటల్ని పోగొట్టుకోద్దని జాగ్రత్తగా
ఆమె ఏం చేస్తుందంటే అలాగనే అక్కడ తడిచిపోతున్నప్పటికి కూడా మరి జాగ్రత్తగా దేవుని మాటలు వింటుంది. అలాగే లైవ్ చూస్తున్న మీ జీవితంలో కూడా మరి ఎప్పుడైతే నువ్వు దేవుని విలువను మరి గుర్తిస్తావో, దేవుని మరి విలువైన మాటల్ని గుర్తిస్తావో, దేవుని సన్నతులను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దేవునికి కొంత విలువిస్తాం ప్రియులారా. మరి చూడండి, మరి దేవుని విలువ నీకు తెలియకపోతే దేవుని కొరకు ఏమాత్రం కూడా బ్రతకలేవు. అదే దేవుని గూర్చిన విలువ నీకు తెలిసిందనుకోండి, దేవుని విషయాల పట్ల నీకు అవగాహన మరి ఎక్కువగా ఉంటుంది. ముందు స్థానం ఇస్తూ, మొదటిగా వెళ్తూ, 10వ భాగాన్ని తీస్తూ, దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడే దైవజుని నువ్వు ప్రేమిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు యొక్క ఆలయాన్ని ప్రేమించి పరిగెత్తుకొని వెళ్తాం. మరి ఈ రోజులలో మరి విలువైన భూమిని కొరకు భూమి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. బంగారం విలువైనదని దాచిపెట్టుకుంటున్నాం, దాని కొరకు ఆరాటపడుతున్నాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని విలువలను, దేవుని మాటల యొక్క విలువలను మర్చిపోతున్నాం. అయితే లైవ్ చూస్తున్న మీ జీవితంలో మరలా అంటున్నా, ఒకవేళ యూట్యూబ్ అయినా, ఒకవేళ ఫేస్బుక్ అయినా, మరి ఎక్కడైనా ఏ స్థలంలో అయినా, ఒకవేళ మేబీ కువైట్, మేబీ ఫారెన్, లేదా దేశము, ఈ ప్రాంతము, గ్రామం కావచ్చు, ఎనీవే ఎనీ ప్లేస్ ఎక్కడ ఉన్నా కానీ నీ జీవితంలో దేవుని విలువ అనేది నీకు అర్థమైనప్పుడు దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవునికి స్థానం ఇస్తావు, దేవునికి మొదటి స్థానం ఇస్తావు. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆలయాన్ని మరవక నీ పరిస్థితులు, నీ పనులని పక్కకు పెట్టి పరిగెత్తుకొని వెళ్తాం. అయితే దేవుని విలువ నీకు తెలియనప్పుడు దేవుని కొరకు బ్రతకవు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ లేదా నా అనేది నానే దాంట్లోనే ఎక్కువగా మునిగిపోతాం. కనుక అనేక సమస్యల్ని మనం చూస్తాం. దేవునికి వాక్యములు కనుక మనం చూసినట్లయితే మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూస్తే, తమ దేవుని ఎరిగిన వారు బలము నుండి గొప్ప కార్యములు చేయుదురంట. అంటే దేవుని ఎరుగుతున్నాడు ప్రవక్త దానియేలు. అందుకే సింహాలు ఏమి చేయలేకపోయినాయి. సింహం బోన్లోకి వెళ్తానన్న సింహాల కంటే నా దేవుడు ఏంటో తెలుసు కనుక ఆ కష్టమేంటో, ఆ కష్ట సమయంలో, ఆ శోధన సమయంలో ఆ సింహాల కంటే నా దేవుడు బలమైన దేవుడు, శక్తిమంతుడని ఎరిగాడు కనుక సింహాలు అతన్ని ఏమి చేయలేకపోయినాయి. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము నొంది, బైబిల్ అంటుంది బలము నొంది గొప్ప కార్యములు చేయుదురంట. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలంటే, గొప్ప కార్యాలు పొందాలంటే, గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు మారాలంటే నీ జీవితంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి నువ్వు తెలుసుకోవటం, ఎర్రగట్టం, రుచి చూడటం, లేకపోతే నువ్వు దేవుని టేస్ట్ చేయటం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో తమ దేవుని ఎరిగిన వారు బైబిల్ అంటుంది బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురంట. అవును పిల్లరా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఫైనాన్స్లో, నీ జీవితానికి కావలసిన బలమైన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఉంటుంది, దేవుడు తన సొంత కుమారుడిచ్చుటకు వెనితి అని దేవుడు ఆయనతో పాటు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహించడు? నన్ను అడుగుము, జనములను సొత్తుగా భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అవును ప్రియులరా, నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవని దేవుని యొక్క వాక్యం అంటుంది. బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు కనుక చూస్తే, యెహోవా ఉత్తముడని, గుడ్ గాడ్ ఇంగ్లీష్లో చూస్తే, అవును దేవునికి వాక్యం అంటుంది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. అవును దేవుని యొక్క వాక్యం అంటది కదా, నువ్వు దేవుణ్ణి ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటావు, దేవునికి మొదటి స్థానం ఇస్తావు. ప్రియులరా, మరలా అంటున్నా, దేవుని యొక్క విలువలను నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని కొరకే మనం బ్రతుకుతాం. ఇలా చూస్తున్నాం మీ జీవితంలో. మరి నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ కొరక ప్రాణమిచ్చి రక్తము కాచి నీ కొరకు మరణించి తిరిగి లేచిన నీ దేవుని కొరక, లేకపోతే నీ కొరకే నీ బ్రతుకుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలా. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో, నాతో, మనందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియులరా. మరి బైబిల్ కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఒక స్త్రీ ఉంది ప్రియులరా. మరి చాప్టర్ మాథ్యూస్ చాప్టర్ 26వ అధ్యాయం మరి కొన్ని వచనాలు చూస్తున్నాండి. 6వ వచనాన్ని చూస్తున్నాం. యేసు బేతనియాలో మరి కుష్ఠరోగి అయిన సీమోనుట ఉన్నప్పుడు ఒక స్త్రీ, మిక్కిలి విలువ కలిగిన
మరి అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చెను. ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపబడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయముకు మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు స్వార్థ ఎక్కడ ప్రకటింపబడెనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. దేవునికి వాక్యంలో చూస్తే బైబిల్ అంటుంది, ఒక స్త్రీ, అవును మరి ఈ లాజరు యొక్క సహోదరిని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ స్త్రీ అంట సీమోను ఇంట ఉన్నప్పుడు, యేసుప్రభు ఉన్నప్పుడు ఈమెం చేస్తుందంటే మిక్కిలి విలువ కలిగిన అర్థ జటమాంసి, మిక్కిలి విలువైందంట. ఎందుకు మిక్కిలి విలువైంది తీసుకెళ్తుందంటే, ఈ స్త్రీ ఒక దినాన దేవుని వాక్యాన్ని విన్నది. దేవుని గూర్చిన మరి విలువేంటో ఆమెకు అర్థమైంది, ఆయన మాటలేంటో అర్థమైంది. యేసుప్రభు ఎవరు, దేవుని కుమారుడు. యేసుప్రభు దేని కొరకు వచ్చారు, మరి ఏ కార్యము చేయడానికి వచ్చారు, ఇవన్నీ గుర్తెరిగింది కనుక ఈ స్త్రీ విలువైనది, మిక్కిలి విలువైందంట. విలువైంది మిక్కిలి విలువైంది తేడా ఉంటుంది. మరి వజ్రానికి బంగారానికి తేడా ఉంది. బంగారం విలువైంది, వజ్రం మిక్కిలి విలువైందంట. మరి దేవుని ఎలా చూస్తుంది, దేవుని ఎలా కొలుస్తుందంటే, దేవుని ఎలా ప్రేమిస్తుందంటే మిక్కిలి విలువ కలిగిందిగా, మరి మిక్కిలి విలువ కలిగిన మాటలుగా, మిక్కిలి విలువైన దేవుడుగా ఈమె చూస్తుంది. అందుకే ఈమె జీవితంలో ఏమీ లేకపోయినా ఆమె కలిగిన దాన్ని, ఆమె కలిగిన అంతట్లో కూడా మరి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు అయితే 106 రూపాయలు కావచ్చు. ఆ దినాలు 106 అంటే చాలా కాస్ట్లీ పిల్లరా. అందుకే మిక్కిలి విలువైనది, ఇంత నష్టం ఎందుకని అంటున్నారు. చూడండి, దేవునికి చేయటం నష్టం అంట. మరి చాలా మంది అలాగంటారు, దేవునికి చేయటం నష్టం కానీ పేదరికి ఇస్తే నష్టం కాదు, లేదా ఇంకోటి చేస్తే నష్టం కాదు. ఆలయానికి ఇస్తే, దేవునికి ఇస్తే, దేవుని పనులకి ఇస్తే చాలా మంది మరి సనుక్కుంటారు, మరి నష్టం అనుకుంటారు. లేకపోతే దెయ్యం దాని యొక్క మరి భావన కలిగి ఉంటుంది. ఎప్పుడు దేవునికి ఇవ్వటం, దేవుని దగ్గర తీసుకురావటం, మరి దేవునికి ఇవ్వటం, లేదా దేవుని సన్నిధిలో మంచి విలువైన వాటిని ఇవ్వటం మనిషికి ఇచ్చినట్టుగా భావిస్తారు పిల్లరా. అదే బైబిల్ అంటుంది, శిష్యులు చూసి కోపపడి అంటున్నారు కదా, మరి నష్టం ఎందుకు, ఇంత నష్టమేలా, ఎందుకు ఈ నష్టం, ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, దేవునికి ఇవ్వచ్చు కదా అంటారు, కానీ బీదలకి ఇవ్వచ్చు కదా అంటున్నారు. అంటే మొదటి స్థానాన్ని బీదలకే ఇస్తున్నారు. కానీ ఈ స్త్రీ అలా లేదు. బైబిల్లో కనుక చూస్తే దేవుణ్ణి మొదటిగా పెట్టుకుంది, దేవుని స్థానాన్ని మొదటిగా చూస్తుంది, దేవుని విలువైన మాటలకి మొదటి స్థానాన్ని ఇస్తుంది. దేవుని గూర్చి దేవుని విలువ తెలిసింది కనుక, దేవుని యొక్క మాటల విలువ, ఆయన సన్నిధి, ఆయన అభిషేకం యొక్క విలువ తెలిసింది కనుక ఈ స్త్రీ అన్నిటికంటే ఎక్కువగా తాను కొంటే తన కొరకు ఇల్లు కట్టుకోవచ్చు, తన కొరకు భూమి కొనుక్కోవచ్చు, తను దాచుకోవచ్చు, తన భవిష్యత్తుకై దాచుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు. చాలా మందిని మనం చూస్తున్నాం. మనకు దినాన ఒక మరి సినీ యాక్టర్ కోసం నేను విన్నాను, విశాల్ అంటున్నాడు కదా, 16 ఏండ్ల నుంచి నాకు ఇల్లు లేదయ్యా, నాకు కలిగిన మరి ఏదైతే డబ్బుందో 1800 మందికి, ఈ పేద ప్రజలకు నాదంతా కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఒకవేళ మేబీ అతను సినీ యాక్టర్ కావచ్చేమో, కానీ మంచి మనసు గురించి నేను మాట్లాడుతున్నాను. మరి బైబిల్లో చూస్తే ఈ స్త్రీ చేసిన కార్యం నష్టం ఎందుకు, దీన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, అంతకంటే ఎక్కువగా మీ బీదలకి ఇవ్వచ్చంట. మరి బైబిల్లో చూస్తే మొదటివి దేవునికి ఇవ్వాలా, మొదటి స్థానాన్ని మొదటగా దేవుని నీతిని వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడను. మరి దేవుని కుమారుడైన యేసయ్య ఈ భూమి మీద ఉండి ప్రాణం పెట్టి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటం ముందు ఈమెకు మంచి కార్యము చేస్తుంది. వీరంటున్నారు, ఎందుకింత నష్టమేలా, ఎందుకు ఈ నష్టం చేస్తున్నారు? అవును, ఈ స్త్రీ నా విషయమై అవును మంచి కార్యం చేస్తుంది, ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎలా తొందర పెడుచున్నారు? నీ జీవితంలో నేను తొందర పెడుచున్నారా? మరి నష్టం అంటున్నారా? దేవునికి ఇచ్చేదాన్ని, దేవుని విలువను గుర్తించి నువ్వు ముందుకెళ్తాంటే నేను అడ్డుకుంటున్నారా? నేను ఆపివేస్తున్నారా? నేను డిస్టర్బ్ చేస్తున్నారా? అటువంటి వారు అన్ఫెయితబుల్ వర్డ్స్, అన్ఫిల్దీ వర్డ్స్, ఇంకొక విధంగా చెప్పాలంటే నిన్ను ఆటంకపరిచే ప్రతి మాటలు వినక విశ్వాసముతో నువ్వు చూడాలా, విశ్వాసముతో ముందుకెళ్ళాలా.
నీ కొరకు నా కొరకు కాదు బ్రతికేది. బైబిల్ అంటుంది తన కొరకు తాను బ్రతకట్లేదు, తన కొరకు తాను దాచిపెట్టుకోవట్లేదు, తన కొరకు ఇల్లు కట్టుకుంటలేదు పిల్లరా. తన కొరకు ఇంత మోస్ట్ వాల్యుబుల్ అయిన దీన్ని తీసుకొచ్చి ఆయన తల మీద పోసిందంట. ఆయన దేహమును అభిషేకిస్తుందంట. ఆయన భూస్థాపన నిమిత్తం ముందుగానే అభిషేకిస్తుంది. ఎంత చక్కటి మాట! ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. బీదలు మీతోనే ఉంటారు. అవును, ఈమె నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ఉండునని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే పిల్లరా, విలువైనవి దేవునికి ఇవ్వాలా, విలువైన సన్నిధిని గుర్తించాలా. చాలా మంది అంటారు నా విలువ నీకు తెలియదులే, భర్త భార్య అంటారు అప్పుడప్పుడు. లేదా ఏదైనా ఒక మంచి కార్యం చేసేవాళ్ళు అంటారు నా విలువ నీకు తెలియదులే. వాళ్ళు లెక్క చేయనప్పుడు, వారి మాట విననప్పుడు, వారికి లోబడినప్పుడు వారనే మాట ఏంటంటే ఇప్పుడు విలువ తెలియదులే. నిజమే పిల్లరా, కొంతమంది దైవజనుడు మరి మందిరం పక్కనే ఉంటది, దేవుని సన్నిధికి రారు పిల్లరా, దేవుని వాక్యాన్ని వినరు, ముందు కూర్చొని ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఆదివారం అంటే లెక్క చేయరు, ప్రార్థన అంటే ఇష్టపడరు, దేవుని సన్నిధికి వెళ్ళరు, దేవునికి మంచి వాటిని మరి ఇష్టపడరు. ఆఖరికి ఏదైనా కుప్పగూలినట్టుగా పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో అప్పుడు స్టార్ట్ అవుతుంది పిల్లరా. అప్పుడు వేదన పడతారు, అప్పుడు మొక్కుబళ్ళు చేస్తారు, అప్పుడు రకరకాలుగా చేసి మరి జీవితాన్ని వారే నష్టపరుచుకుంటారు. మరలా అంటున్నా, ఈ స్త్రీ చేసేదాన్ని ఎందుకు ఇంత నష్టము చేస్తున్నారు? ఈ స్త్రీ మంచి కార్యం చేస్తుందని ప్రభు అంటున్నాడు. ఈమె ఇలా తొందర పెడుతున్నారు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు ఈమె జోలికి పోకుడి, ఈమె నా భూస్థాపన నిమిత్తం మంచి కార్యము చేసిందంటే లోకం ఏమంటుందంటే ఎందుకింత నష్టం? ఎలా పేదలకు చేయొచ్చు కదా. నిజమే, పేదలు ఎప్పుడు మనతోనే ఉంటారు. యేసయ్య తిరిగి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. అవును పిల్లరా, దేవునికి పేదలకే పిల్లరా. దేవుని గురించి దేవుని యొక్క మరి విలువ, దేవుని విలువ నీకు తెలిస్తే ఆయన సన్నిధి విలువ, ఆయన అభిషేకం విలువ, ఆయన మాటల విలువ, ఆయన ఆలయం యొక్క విలువ, నీ రక్షణ విలువ, నీ అభిషేకం విలువ, నీ కలిగున ఏదైతే ఉందో అవునా ప్రభు నిత్య జీవాన్నిచ్చే ఆ విలువ తెలియకుండా లోకములో నీ కొరికే నువ్వు బ్రతికినవంటే అంతకంటే దారిద్ర్యం మరొకటి లేదు పిల్లరా. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీతో నాతో అందరితో మాట్లాడుచున్నాడు. దేవునికి వాక్యం అంటుంది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి. టేస్ట్. నీ జీవితంలో అద్భుతము చేస్తాడు ఆయన. నేను స్వస్థపరుస్తాడు. నీ కంది కరిగిపోతుంది, నీ కడుపులోకి వెళ్ళిపోతుంది, నీ నడుములోకి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో ఒకవేళ వాన వచ్చినా, ఇందాక చెప్పాను ఆ ప్రక్కకి అలాగే ఉన్నది. తనకున్న ఏదైతుందో ప్రక్కకుంచి దేవుని మాటలు విన్నది, ఉత్తమం అనుకుందవి, అవి శ్రేష్టమైనవి, అవి జీవాన్నిచ్చేటివి, అవి నిత్య జీవాన్నిచ్చేటివి, నీ రోగాన్ని బాగు చేసేటివి, నేను స్వస్థపరుస్తాయి, నీకు మంచి భవిష్యత్తును కలగచేస్తాయి. అవును, ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయాన్ని ఎంతగా విలువగా చూస్తావో నీ జీవితంలో అంత ఆశీర్వాదం ఉంటుంది. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మరి నీ కొరకు బ్రతుకుతున్నావా, దేవుని కొరకు బ్రతుకుతున్నావా? అవును, ఇక జీవించేవారు తమ కొరకు కారక మృతు నుండి తిరిగి లేచిన యేసు ప్రభు కొరకు బ్రతకాలంట. అవును ప్రియులరా, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన విలువైన రక్తముతో మనల్ని కడిగి వేశాడు, మన పాపాన్ని క్షమించి వేశాడు, మన బలహీనతలు తీసివేశాడు ఆయన, మన రోగాలు స్వస్థపరచాడు ఆయన, సిలువలో మన శాపాన్ని తీసివేశాడు, పేదరికాన్ని మోసాడు. నన్ను అడుగు అందుకు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడునంట, మీ సంతోషం పరిపూర్ణంగా బాగున్నట్టుగా అడగండి, తప్పక భర్తను మార్చాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు, భార్య జీవితంలో అద్భుతము చేస్తాడు ఆయన, నీ పిల్లల జీవితంలో మంచి భవిష్యత్తు ఇస్తాడు ఆయన, గొప్ప కార్యములు చేయగల దేవుడు ఆయన. ఇది దేవుని విలువ నువ్వు తెలియనట్టుగా అవివేకంగా నువ్వు జీవించినట్లయితే నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ జీవితం కొరకే జీవిస్తావు. దానివల్ల ఎట్టి ఉపయోగము లేదు ప్రియులారా. ప్రభు యొక్క విలువను తెలిస్తే ఆయన కొరకే బ్రతుకుతావు. ఆయన కొరకు బ్రతుకుతున్నావా? ఆయన కొరకు జీవిస్తున్నావా? ఆయన సాక్షిగా, ఆయనకి ఇచ్చేవాడిగా, ఆయన ఆలయాన్ని కట్టేవాడిగా, ఆయన కొరకు చేతులు చాపేవారిగా, ఆయన కొరకు బ్రతికేవారిగా, లోకం ఎన్ని అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా ఆయన కొరకు మనం బ్రతికేవారిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, దేవుడిని దీవిస్తాడు. అట్టి కృప యేసే మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.